సమరం న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: నింగినంటిన సంబరం, ఐఎస్ఎస్ లో అడుగిడిన తొలి భారతీయుడు, గంజాయి డ్రగ్స్ పై సమరం, ఐఐటిఎల్లను అడ్డదారులు తొక్కించారు, మారుమూల ప్రాంతాల్లోనూ హోంస్టేల ఆహ్వానం, 5 ఏళ్ల సోషల్ సమాచారం ఇవ్వాలి, విద్యార్థులకు అమెరికా కఠిన పరీక్ష, పార్లమెంట్ కన్నా రాజ్యాంగమే అత్యున్నతం, ఇజ్రాయెల్ పై విజయం మాదే, ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ ఉద్ఘాటన, తీరిక దొరికిన ప్రతిసారి ఫోన్ చూస్తుంటే కలిగే ముప్పు. ఈరోజు వార్తలను చూద్దాం. నింగినంటిన సంబరం, గగనతలంలో భారత్ చరిత్ర లిఖించింది. అంతరిక్ష యాత్రలో సరికొత్త అధ్యయనానికి నాంది పలికింది. 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని తాకాయి. భారత అంతరిక్ష చరిత్రలో ఐఎస్ఎస్ను చేరిన తొలి భారతీయుడిగా శుభాంశు శుక్లా రికార్డు సృష్టించారు. 39 ఏళ్ల శుక్లా గురువారం సాయంత్రం ఐఎస్ఎస్లోకి వెళ్ళగానే దేశం మొత్తం విజయగర్వంతో ఉప్పొంగిపోయింది. సంబరాలు నింగినంటాయి. అంతరిక్ష ప్రయాణంలో ఉండగా శుభాంశు శుక్లా ఒక వీడియోను విడుదల చేశారు. భారరహిత స్థితిలో జీవించడాన్ని చిన్నపిల్లాడిలా నేర్చుకుంటున్నానని అందులో తెలిపారు. రోదసీలోని శూన్యంలో ప్రయాణించడం అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ పై విజయం మాదే. ఇజ్రాయెల్ పై యుద్ధంలో ఇరాన్ విజయం సాధించిందని, అమెరికా జోక్యం చేసుకోకుండా ఉంటే ఆ దేశం నాశనమయ్యేదని ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ పేర్కొన్నారు. ఖతార్లోని అమెరికా స్థావరంపై దాడి చేసి అగ్రరాజ్యాన్ని చాచి చెంపదెబ్బ కొట్టామని అన్నారు. ఇరాన్ ప్రజలను ఉద్దేశించి ఖమేనీ చేసిన ప్రసంగాన్ని ఆ దేశ ప్రభుత్వ టెలివిజన్ గురువారం ప్రసారం చేసింది. 12 రోజుల ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం కాల్పుల విరమణ ఒప్పందంతో ముగిసిన అనంతరం ఆయన స్పందించడం ఇదే తొలిసారి. వీడియోలో 86 ఏళ్ల ఖమేనీ అలసటగా కనిపించారు. 10 నిమిషాల పాటు సాగిన ఈ వీడియోలో అమెరికా ఇజ్రాయెల్పై ఇరాన్ సుప్రీం నేత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మళ్లీ తమపై దాడి చేసే ప్రయత్నం చేస్తే అమెరికా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. 5 ఏళ్ల సోషల్ సమాచారం ఇవ్వాలి. అమెరికా వీసాలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు ట్రంప్ సర్కారు సోషల్ వెట్టింగ్ పేరుతో కఠిన పరీక్షలు పెడుతోంది. జారీ చేసే ప్రతి వీసాను జాతీయ భద్రతకు సంబంధించిన నిర్ణయంగా తాము పరిగణిస్తున్నట్లుగా అమెరికా స్పష్టం చేసింది. ఇక నుంచి DS-160 ఫామ్లో దరఖాస్తుదారులు గత 5 ఏళ్లలో వారు వినియోగించిన అన్ని సోషల్ మీడియా ఖాతాల యూజర్ నేమ్లు, హ్యాండిళ్లను ఖచ్చితంగా వెల్లడించవలసి ఉంటుంది. దరఖాస్తులో ఉన్న సమాచారం పూర్తిగా సరైనదే అని అభ్యర్థి ధృవీకరించవలసి ఉంటుంది. ఈ వివరాలు ఇవ్వకపోతే దరఖాస్తుల తిరస్కరణకు గురవుతాయి. భవిష్యత్తులో అమెరికా వీసాలను పొందే అవకాశం కూడా చేజారవచ్చు. పార్లమెంటు కన్నా రాజ్యాంగమే అత్యున్నతం. దేశంలో పార్లమెంటే సుప్రీం అని చాలా మంది భావిస్తుంటారని, కానీ తన దృష్టిలో రాజ్యాంగమే అత్యున్నతమైనదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో శాసన, న్యాయ, కార్యనిర్వాహక విభాగాలు రాజ్యాంగానికి లోబడే పనిచేస్తాయన్నారు. రాజ్యాంగానికి సవరణలు చేసే అధికారం పార్లమెంటుకు ఉన్నప్పటికీ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని పార్లమెంట్ మార్చలేదని అన్నారు. జస్టిస్ గవాయ్కు మహారాష్ట్రలోని అమరావతి బార్ అసోసియేషన్ సత్కరించింది. శాసన, న్యాయ, కార్యనిర్వాహక విభాగాల్లో ఏది సుప్రీం అనే అంశంపై తరచూ చర్చ జరుగుతోందని జస్టిస్ గవాయ్ తెలిపారు. గంజాయి డ్రగ్స్ పై సమరం. రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ పై యుద్ధం ప్రకటిస్తున్నా ఎవరు అడ్డొచ్చినా తొక్కుకుంటూ పోతామని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా గుంటూరులో ఆయన యువతతో కలిసి వాకథాన్లో పాల్గొన్నారు. యువత పెద్ద ఎత్తున పాల్గొన్న ఈ ర్యాలీలో చంద్రబాబు సుమారు 1/2 కిలోమీటర్ దూరం వరకు నడిచారు. అనంతరం శ్రీ కన్వెన్షన్లో నిర్వహించిన సదస్సులో యువతతో డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చుదామంటూ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం గంజాయి కట్టడిపై దృష్టి పెట్టలేదు. ఎన్ని ఆందోళనలు చేసినా అప్పటి సీఎం జగన్ పట్టించుకోలేదు.
మేం పోరాడితే మా కార్యాలయంపై దాడి చేసి తెదేపా కార్యకర్తలపై కేసులు పెట్టారు. ఇటీవల పోలీసులపై దాడి చేసిన గంజాయి బ్యాచ్పై చర్యలు తీసుకుంటే వారికి మద్దతుగా వందల మంది ర్యాలీగా వెళ్లి గొడవ చేశారు. అలాంటి వారిని వదిలిపెట్టాలా అని ప్రశ్నించారు. రాజకీయ ముసుగు తొలగిస్తాం, గంజాయి బ్యాచ్లకు వారి వెనక ఉన్నవారికి బుద్ధి చెబుతాం, తప్పుడు కార్యక్రమాలతో రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే కుదరదని హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ అన్నా క్యాంటీన్లు. నగరాలు, పట్టణాల్లో ప్రారంభించిన అన్నా క్యాంటీన్లను ప్రభుత్వం ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తోంది. పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోని కోటబొమ్మ, దుగ్గిరాల, శాంతిపురం, గుడిపల్లి, రామకుప్పం, కుప్పం గ్రామీణం, ఉప్పాడ, కోటపల్లిలోని కొత్తగా 7 క్యాంటీన్ల ఏర్పాటుకు అనుమతినిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వీటి నిర్మాణానికి 4.47 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఐఐటీఎన్లను అడ్డదారులు తొక్కించారు. తా చెడ్డ కోతి వనమెల్లా చెరిచిందని అవినీతి అక్రమాల్లో ఆరితేరిన వైకాపా మద్యం ముఠ ఉన్నత విద్యావంతులైన అనేక మంది యువకుల్ని ఈ ఉచ్చులోకి దింపింది. ఖరగ్పూర్, మద్రాస్ వంటి ప్రతిష్టాత్మక ఐఐటీల్లో చదువుకుని పట్టభద్రులైన పలువురిని మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారులుగా మార్చేసింది. సివిల్ సర్వీసెస్ పరీక్షకు సన్నద్ధమైన యువకుణ్ణి ముడుపుల సొత్తుకు కాపలాదారుగా వాడేసుకుంది. ప్రఖ్యాత సంస్థల్లో ఇంజనీరింగ్ పూర్తి చేసి కెరీర్పై ఎన్నో ఆశలు పెట్టుకున్న యువతను ముడుపులు వసూలు చేసే కొరియర్లుగా, వాటిని ఒకచోట నుంచి మరొక చోటికి తరలించే హ్యాండ్లర్లుగా తయారు చేసింది. 10 రోజుల్లోపు 2 రాష్ట్రాలతో సమావేశం. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ పోలవరం పనకచర్లపై వారం 10 రోజుల్లోపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లతో సమావేశం కాబోతున్నట్లు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ వెల్లడించారు. 11 సంవత్సరాలు ఎన్డీఏ పాలనలో జలశక్తి శాఖ సాధించిన విజయాలపై గురువారం ఢిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇప్పటికే మేం 2 రాష్ట్రాలతో మాట్లాడాం, కలిసి కూర్చుని మాట్లాడటానికి సంసిద్ధత వ్యక్తం చేశాయి. అందులో భాగంగానే 10 రోజుల్లోపు సమావేశం ఏర్పాటు చేయబోతున్నాం. నదుల్లో జలాలకు సంబంధించిన విషయాలు పెద్ద రాజకీయ అంశంగా తయారవుతున్నందున వాటిపై నిర్ణయం తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు సైతం కొంత సమయం పడుతుంది. అయితే అంతిమంగా సమస్యలకు పరిష్కార మార్గాలు లభిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మారుమూల ప్రాంతాల్లో హోంస్టేల ఆహ్వానం. ఆధ్యాత్మికత కోసం ఆలయాలకో, ఆహ్లాదం కలిగించే అరణ్యాలకో ప్రయాణమైనప్పుడు మారుమూల ప్రాంతాల్లో వసతి, భోజనం పెద్ద సమస్యగా పరిణమిస్తాయి. అన్ని చోట్ల హోటళ్లు, రెస్టారెంట్లు ఉండవు. 1-2 కనిపించినా పర్యాటకుల రద్దీకవి సరిపోవు. పైగా వసతి, భోజనాలకు ఖర్చు భారీగా ఉంటుంది. ఇలాంటి ప్రాంతాల్లో తక్కువ ఖర్చు, రుచికరమైన భోజనంతో హోంస్టేలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ప్రకృతి ఒడిలో సొంతింట్లో ఉన్న అనుభూతి కలిగిస్తున్నాయి. గత 5 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో వివిధ క్షేత్రాలకు, ప్రాంతాలకు వచ్చేవారి సంఖ్య పెరుగుతోంది. కానీ వసతి సౌకర్యాలు మాత్రం ఆ స్థాయిలో లేవు. దీంతో స్థానిక ప్రజలే తమ ఇంటిని చక్కగా తీర్చిదిద్దుతున్నారు. వచ్చిన పర్యాటకులకు తమ ఆహారం, సంస్కృతి, సాంప్రదాయాలను పరిచయం చేస్తున్నారు. తీరిక దొరికిన ప్రతిసారి ఫోన్ చూస్తుంటే కలిగే ముప్పు. గంటల తరబడి ఏ పని చేయకుండా, కదలకుండా విశ్రాంతిలో గడపడం, లేదా ఫోన్, టీవీ చూస్తూ కాలక్షేపం చేయడమే బెడ్ రైటింగ్. నేటి తరం ఈ ధోరణిని సెల్ఫ్ కేర్గా పరిగణిస్తున్నప్పటికీ దీంతో శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పని ఒత్తిడి, అలసట, అనాసక్తి ఇవన్నీ కలిపి పడకపై నుంచి కదలనివ్వవు. తీరిక దొరికిన వెంటనే ఫోన్ చేతిలోకి తీసుకుని అదే పనిగా స్క్రోలింగ్ చేయడం, లేదా నచ్చిన నెట్ఫ్లిక్స్ సిరీస్ను గంటల తరబడి కొనసాగించడం లాంటివి చేస్తోంది జంజెట్ తరం. కొందరిలో ఈ అలవాటు ఉదయం నిద్ర లేచిన వెంటనే లేదా రాత్రి నిద్రకు ముందు కొనసాగుతూ ఉంటుంది. దీన్ని కాలక్షేపంగా వారు భావిస్తుంటారు. కానీ ఇక్కడే ఒక తిరకాసు దాగుంది. అడపాదడపా ఫోన్లు, టీవీలతో కాలక్షేపం చేయడం సేద తీరడంలో తప్పులేదు. కానీ తీరిక దొరికిన ప్రతిసారి
ఇదే పని చేస్తుంటే జీవగడియారం అస్తవ్యస్తమై సెరటోనిన్ హార్మోన్ మోతాదులు తగ్గిపోయి గాబా, డోపమైన్ న్యూరో ట్రాన్స్మిటర్లు అదుపు తప్పుతాయని, ఫలితంగా ఆందోళన, ప్రేరణ లోపం, మానసిక కుంగుబాటుకు గురవుతారని వైద్యులు చెబుతున్నారు. ఇలా దీర్ఘ సమయాల పాటు అచేతనంగా ఉండిపోవడం వల్ల శారీరక కదలికలు లోపించి మనసును తేలికపరిచే, హుషారుగా ఉంచే హ్యాపీ హార్మోన్ల స్రావాలు తగ్గిపోయి నిద్రలేమి, కుంగుబాటు, ఆందోళనలు వేధిస్తాయి. కాబట్టి తీరిక దొరికిన ప్రతిసారి ఫోన్ పట్టుకునే బదులు కిటికీ దగ్గర కూర్చుని ప్రకృతిని ఆస్వాదించడం, ఆరుబయట విహరించడం, వ్యాయామం చేయడం, పుస్తకాలు చదవడం, ఆప్తులతో సరదాగా సమయం గడపడం, స్నేహితులతో గడపడం వంటి పనులు చేస్తే శారీరక, మానసిక ఆరోగ్యాలు మెరుగుపడతాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. తిరుపతి, లేపాక్షిలలో స్పేస్ సిటీలు. అంతరిక్ష రంగంలో 25,000 కోట్ల పెట్టుబడులే లక్ష్యం. స్పేస్ పాలసీ విధానాలపై సీఎం ప్రకటన. భారతీయుల జన్యుమూలాల ఆవిష్కరణ. కొత్త రాతియుగ ఇరాన్ రైతులు, యురేషియాలో విస్తరించిన గడ్డి నేలల వాసులు, దక్షిణాసియా వేటగాళ్ల నుంచి అత్యధిక భారతీయులు ఉద్భవించారని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. అన్ని భాషల స్నేహితురాలు హిందీ. భాషను ఆయుధంగా చేసుకుని దేశాన్ని విభజించేందుకు గతంలో ఎన్నో ప్రయత్నాలు జరిగాయని, అవేవి విజయం సాధించలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. భారత భాషలకు హిందీ మంచి స్నేహితురాలు వంటిదని ఆయన పేర్కొన్నారు. కర్ణాటకలో 5 పులుల మృతి. తమిళనాడు, కేరళ సరిహద్దులోని కర్ణాటక చామరాజనగర జిల్లా హనూరు తాలూకా మలిమహదేశ్వర వన్యధామం పరిధిలో 5 పులులు మృతి చెందాయి. గుర్తు తెలియని వ్యక్తులు విషం పెట్టడం వల్లే ఇవి చనిపోయినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. భారత్ ఖాతాలో 3 టైటిళ్లు. ఆసియా స్క్వాష్ డబుల్స్ ఛాంపియన్షిప్లో భారత్ క్లీన్ స్వీప్ చేసింది. అదిరే ఆటతో 3 స్వర్ణాలను కైవసం చేసుకుంది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.